back to Coding Text by Swetha. So ఇవాళటి వీడియోలో మనం Flutter TextField గురించి చూద్దాం. సో Flutter TextField అంటే అది ఏంటి అంటే సేమ్ టెక్స్ట్ బాక్స్ లాగానే. అంటే ఏంటి, మనం ఏమన్నా ఎంటర్ చేసుకోవడానికి వస్తుంది. లైక్ ఇట్ మేబీ ఒక స్ట్రింగ్ కానీ, ఒక లైన్ కానీ, లేకపోతే మల్టిపుల్ లైన్స్ కానీ ఎలానైనా మనం ఎంటర్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ బాక్స్లో. సో ఇది ఇందులో మేము హోల్డ్ చేస్తుంది అని అంటే ఆల్ఫా న్యూమరిక్ డేటాను హోల్డ్ చేస్తుంది. సో ఆల్ఫా న్యూమరిక్ డేటా అంటే ఏంటి అని అంటే లైక్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, అడ్రస్ కానీ, ఆ విధంగా అంటే లైక్ ఆల్ఫాబెట్స్ కానీ, నెంబర్స్ కానీ ఏదైనా స్టోర్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది ఏంటి, టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి అంటే GUI కంట్రోల్. ఇట్ ఈస్ ఎ GUI కంట్రోల్ ఎలిమెంట్ దట్ ఎనేబుల్స్ ద యూజర్ టు ఎంటర్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఎ ప్రోగ్రామబుల్ కోడ్. సో అదనమాట, ఇక్కడ యూజర్ అనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ లైన్లో కానీ, మల్టిపుల్ లైన్స్లో కానీ ఎంటర్ చేసుకోవచ్చు. మన కొన్ని సార్లు లైక్ యూజర్ నేమ్ ఉందనుకోండి, సింగిల్ లైన్లోనే వెళ్ళిపోతుంది. మల్టిపుల్ లైన్ ఏదైనా కమెంట్ ఇవ్వాలి, అలాంటి టెక్స్ట్ బాక్స్ కమెంట్ ఇవ్వాలి అని అంటే ఏంటి, కొంత పెద్దగా రాస్తారు కదండి. సో ఆ విధంగా లైక్ కామెంట్స్ అనేది మల్టిపుల్ లైన్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా TextField మనం యూజ్ చేసుకోవచ్చు. సో TextField అనేది చాలా కామన్గా యూజ్ చేస్తాం మన దగ్గర. ఎందుకనంటే ప్రతిదానికి TextField అనేది కావాలి. సో టు కలెక్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఇంటూ అన్ యాప్, TextField అనేది యూజ్ చేస్తాం. ఇంకేంటి అంటే వీ కెన్ యూజ్ TextField Widget ఫార్మ్స్లో కానీ, లైక్ సెండింగ్ మెసేజెస్, క్రియేటింగ్ సెర్చ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెనీ మోర్. ఎక్కడైనా మనం TextField అనేది యూజ్ చేస్తాము. But defaultగా Flutter decorated the TextField with an underline. సో డిఫాల్ట్గా అండర్లైన్తోనే ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దీంట్లో చాలా సెవరల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సెవరల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే లేబుల్ కానీ, ఐకాన్ కానీ, ఇన్లైన్ హింట్ టెక్స్ట్ కానీ, ఎర్రర్ టెక్స్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి. సో అన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇన్ కేస్ మనకి డెకరేషన్ అనేది అవసరం లేదు అని అంటే ఆ డెకరేషన్ అనేది నల్గా పెట్టుకోవచ్చు. డెకరేషన్ అనేది రిమూవ్ చేయాలి అని అంటే. సో ఇదండి TextField గురించి. మనం ఒక చిన్న కోడ్ అనేది చూద్దాము. ఈ విధంగా మనం రాసేస్తాము TextField. TextField అని డిక్లేర్ చేసేసి లైక్ ఓపెన్ parenthesis డెకరేషన్, ఇన్పుట్ డెకరేషన్, బార్డర్, ఇన్పుట్ బార్డర్ నన్, ఇక్కడ లేబుల్ టెక్స్ట్ అని ఇస్తున్నాను. అంటే యూజర్ నేమ్ అనేసి వస్తుంది. హింట్ టెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్. హింట్ ఏంటి అని అంటే నేమ్ ఎంటర్ చేయమన్నట్టు. సో దీంట్లో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి, TextFieldకి అట్రిబ్యూట్స్ ఏంటి అంటే డెకరేషన్, బార్డర్, లేబుల్ టెక్స్ట్, హింట్ టెక్స్ట్, ఐకాన్. సో డెకరేషన్ అంటే నీకు మన డెకరేషన్, నా TextFieldకి డెకరేషన్ కావాలి అని అంటే డెకరేషన్ ఇస్తాము. బార్డర్ కావాలంటే బార్డర్, లేబుల్ టెక్స్ట్ ఏమైనా హింట్, లేబుల్ టెక్స్ట్ ఏమైనా అందులో డిస్ప్లే చేయడానికి ఏమైనా టెక్స్ట్ కావాలి అని అంటే ఇస్తాము. హింట్ ఇవ్వాలి అనుకుంటే హింట్ ఫీల్డ్ ఇస్తాము. ఈ విధంగా హింట్ టెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని. ఐకాన్ ఇవ్వాలి, ఐకాన్ యాడ్ చేయాలి అనుకుంటే ఐకాన్ యాడ్ చేయవచ్చు. సో ఇదండి. సో మనకు ఆల్రెడీ ఇవన్నీ స్టెప్స్ తెలుసు కాబట్టి మనకు డైరెక్ట్గా మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే స్టేట్ఫుల్ విడ్జెట్ క్రియేట్ చేస్తున్నాను. స్కఫోల్డ్ రిటర్న్ చేయమంటున్నాను. యాప్ బార్ ఇచ్చాను, టైటిల్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి, కాలమ్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి స్పేస్ ఇచ్చాను ఫస్ట్. సో స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇదంతా కంబైన్లో లాస్ట్లో చూద్దాము. ఎక్కడ ఇస్తున్నాము చూడండి ఇక్కడ. సో చూడండి, కాలమ్ విత్ చిల్డ్రన్ విడ్జెట్, TextField, ఇన్పుట్ డెకరేషన్, బార్డర్ వచ్చేసి అవుట్లైన్, ఇన్పుట్ బార్డర్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లేబుల్ టెక్స్ట్, ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇదంతా మనం ఈ కోడింగ్ అంతా రాసింది యూజర్ నేమ్కి. సేమ్ ఇలానే మళ్ళీ పాస్వర్డ్కి రాస్తామన్నమాట. సో చూడండి, యాడింగ్ ఎడ్జ్ ఇన్సర్ట్స్ ఆన్, ఇదంతా ఇన్పుట్ డెకరేషన్, లేబుల్ టెక్స్ట్, పాస్వర్డ్. సో ఈ విధంగా మనము పాస్వర్డ్కి కూడా రాస్తాము. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు అవుట్పుట్ కూడా చూపించేస్తాను ఒకసారి. ఇక్కడ నేను సైన్ ఇన్ బటన్ కూడా రాశాను. సైన్ ఇన్ బటన్కి ఏం చేసినాను, రేజ్డ్ బటన్ అని పెట్టేసి టెక్స్ట్ కలర్స్ డాట్ వైట్ అంటే ఏంటి, టెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ ఇవ్వమన్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇవ్వమన్నాను. టెక్స్ట్ ఏంటి, సైన్ ఇన్, ప్రెస్డ్ అన్నప్పుడు నల్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, నేను డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని కూడా ఇచ్చాను. సో ఇదేలా వచ్చింది అని అంటే రిచ్ టెక్స్ట్, మనం లాస్ట్ వీడియోలో చూసినాం కదండి రిచ్ టెక్స్ట్ గురించి. సో రిచ్ టెక్స్ట్ యూజ్ చేసి టెక్స్ట్ స్పాన్ ఇచ్చాను.
సో చూపిస్తే చూడండి, రిచ్ టెక్స్ట్ ఇచ్చేసాను. రిచ్ బటన్ చూసినాం కదండి. సో మళ్ళీ కంటైనర్లో రిచ్ టెక్స్ట్ ఇచ్చి స్పాన్ ఇచ్చాను. డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సో స్టైల్ ఇది సైన్ అప్, ఇది స్టైల్. సో ఎందుకు మీరు సపరేట్ రాశారు అని అంటే, నేను ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వాలి అనేసి అనుకున్నాను. దీనికి వేరియేషన్ ఇవ్వాలి. సో చూడండి, నాకు ఇక్కడ బ్లూ కలర్ అనేది వచ్చింది. సో ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది కదండి. ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది, ఇక్కడ బ్లాక్ కలర్. సో నేను ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వాలి అన్నప్పుడు రిచ్ టెక్స్ట్ యూజ్ చేసి అందులో టెక్స్ట్ ప్యాన్ యూజ్ చేస్తే ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ట్యాప్ గెస్చర్ రికగ్నైజర్ కూడా యూజ్ చేశాను. ఎందుకు అని అంటే, అది ఆన్ ట్యాప్ ఇచ్చినప్పుడు మనకి ఏమైనా వర్క్ కావాలి అన్నప్పుడు అది నేను ఆన్ ట్యాప్ నల్ అని ఇచ్చాను. సారీ, ఆన్ ట్యాప్ ఇక్కడ ట్యాప్ అని ఇచ్చాను, బట్ ఇది ఇక్కడ ఏం ఫంక్షన్ చేయట్లేదు. సో లెట్ ఇట్ గో. సో ఆన్ ట్యాప్ అనేది నల్ అనేది ఇచ్చుకోవచ్చు. మీరు ఏమైనా అది ట్యాప్ చేసినప్పుడు ఏమైనా ఫంక్షన్ చేయాలి అని అంటే ఇవి ఇక్కడ రాసేస్తాం అనమాట. సో ఈ విధంగా మనము ఇది ఏమంటారు, ఈ విధంగా మనం టెక్స్ట్ ఫీల్డ్ని ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి బటన్ ప్రెస్ చేసినప్పుడు, సైన్ ఇన్ అని ప్రెస్ చేసినప్పుడు ఏమన్నా అవ్వాలి. ఈ సైన్ ఇన్ అని ప్రెస్ చేసినప్పుడు నాకు అలర్ట్ మెసేజ్ రావాలి, లేకపోతే ఏదైనా అవ్వాలి అని అంటే ఇలా. సో ఇప్పుడు మనకి అది కూడా చూద్దాం. అంటే లైక్ వాల్యూని ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, ఇప్పుడు రన్ టైంలో వాల్యూని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, దానికన్నా ముందు మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుందాం. సో ఏంటి, మనం అదే వాల్యూని ఎలా రిట్రైవ్ చేసుకోవాలి అనేది చూసుకుందాం. సో ఇక్కడ టూ వేస్ ఉంటాయండి. ఇక్కడ ఏంటి అని అంటే, ఆన్చేంజ్డ్ మెథడ్ అని ఒక మెథడ్, అండ్ ఇంకొక మెథడ్ ఏంటి అని అంటే కంట్రోల్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ద్వారా మనము వాల్యూని రిట్రైవ్ చేసుకోవచ్చు ఫ్రమ్ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి. అదే మనకు ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్లో అయితే మనకు ఐడి డిఫైన్ చేస్తాం. సో ఐడి నుంచి మనకు వాల్యూ అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఆన్చేంజ్డ్ మెథడ్లో ఎలా చేసుకుంటాము అని అంటే, ఇది చాలా ఈజీ వే అనమాట. ఎలా అని అంటే, సో కరెంట్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఒక వేరియబుల్లో కరెంట్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అందులో దాంతో మనం రిట్రైవ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను. టెక్స్ట్ ఫీల్డ్ ఆన్చేంజ్డ్ టెక్స్ట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ టెక్స్ట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను ఏంటి వాల్యూ అనేది. సో ఈ విధంగా మనము రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కంట్రోలర్ మెథడ్కి కూడా చూడండి, ఇట్ ఈస్ అ పాపులర్ మెథడ్ టు రిట్రైవ్ టెక్స్ట్ ఫీల్డ్ వాల్యూ యూజింగ్ టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్. సో ఈ టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి అటాచ్డ్. సో ఈ వాల్యూ, సో అది ఏమవుతుంది అని అంటే, టెక్స్ట్ ఫీల్డ్కి ఈ విడ్జెట్ అనేది అటాచ్ అవుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్కి ఇది అటాచ్ అవుతుంది. సో దట్ ఏం చేంజ్ అయినా అని ఏమైనా కానీ అప్పుడు ఇది వింటుంది అనమాట. అప్పుడు ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ మై కంట్రోలర్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ అని ఇచ్చాము. టెక్స్ట్ ఫీల్డ్లో ఏంటి, మై కంట్రోలర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో కంట్రోలర్ డాట్ యాడ్ లిజనర్లో సంథింగ్ కోడ్ అనేది ఇస్తామన్నమాట ఇక్కడ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాము, అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, నేను ఆ కరెంట్ వాల్యూని ప్రింట్ చేయాలంటే ప్రింట్ కంట్రోలర్ డాట్ టెక్స్ట్ అంటున్నాను. వాల్యూని సెట్ చేయాలంటే కంట్రోలర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు డెమో టెక్స్ట్ అని చెప్పేసి సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు, సెట్ చేయొచ్చు అనమాట. ఇంకేంటి, క్రియేటింగ్ ఏ టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్. సో అటాచ్ ద టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ టు ఏ టెక్స్ట్ ఫీల్డ్ యూజింగ్ కంట్రోలర్ ప్రాపర్టీతో చేయొచ్చు. సో ఎలా, రిట్రైవింగ్ ద వాల్యూ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ బై యూజింగ్ ద టెక్స్ట్ మెథడ్ ప్రొవైడెడ్ బై ద టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్. సో నౌ వీ విల్ క్రియేట్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇదంతా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపులే, బట్ ప్రెస్ చేసినప్పుడు అదే ఏం వాల్యూ వస్తుంది. సో లెట్ మీ కమెంట్ దిస్ ఫస్ట్. నేను మీకోసం ఆల్రెడీ టైప్ చేసేసాను. లెట్ మీ కమెంట్ దిస్ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి,
యాజ్ యూజువల్ stateful widget ని క్రియేట్ చేశాను. హోమ్ యాప్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి స్టేట్ ఎక్స్టెన్స్ ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ అని యూజ్ చేస్తున్నాను. టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ నేమ్ కంట్రోలర్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ అని ఇచ్చాను దీనికి. సో ఇంకేంటి ఇక్కడ ఇదేమో నేమ్ని హోల్డ్ చేసుకోవడానికి, ఇది పాస్వర్డ్ని హోల్డ్ చేసుకోవడానికి. సో పాస్వర్డ్ నేమ్ కంట్రోలర్, పాస్వర్డ్ కంట్రోలర్. సో టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ బోత్. ఇంకేంటి ఇక్కడ చూడండి లైక్ యాజ్ యూజువల్ స్కఫోల్డ్ క్రియేట్ చేసినాను, ప్యాడింగ్ క్రియేట్ చేసినాను. ఇక్కడ చూడండి ప్యాడింగ్ ఇచ్చాను టెక్స్ట్ ఫీల్డ్లో. కంట్రోలర్ వచ్చేసి నేమ్ కంట్రోలర్, డెకరేషన్ ఇన్పుట్ డెకరేషన్, బార్డర్ అవుట్లైన్ బార్డర్ ఇన్పుట్ బార్డర్, లేబుల్ టెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్, లేబుల్ టెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అని ఇచ్చాను. చూడండి ఈ విధంగా యూజర్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హింట్ టెక్స్ట్ వచ్చేసి ఎంటర్ యువర్ నేమ్. సో అదే విధంగా మనం పాస్వర్డ్కి కూడా ఇచ్చేస్తాము సేమ్. సో చూడండి obscure text is true and then ఇవన్నీ మిగతాన్ని సేమ్. సో రేజ్డ్ బటన్ ఇవన్నీ మీరు చూసారు. సో ఇక్కడ ఏంటి చూడండి నేను ఇక్కడ షో డైలాగ్ అది ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, నేను డైలాగ్ చూపించమంటున్నాను. ఏంటి కాంటాక్ట్స్ బిల్డర్ కాంటాక్ట్స్ అని ఇచ్చాను. అంటే ఇదంతా ఇచ్చినాక అలర్ట్ డైలాగ్ బాక్స్ నేను రిటర్న్ చేయమని చెప్తున్నాను. ఏంటి అలర్ట్ మెసేజ్ అని అంటే చూడండి టెక్స్ట్ నేమ్ కంట్రోలర్ డాట్ టెక్స్ట్, నేమ్ కంట్రోలర్ డాట్ టెక్స్ట్. అక్కడ ఏమైతే మనం నేమ్ కంట్రోలర్ ఇచ్చామో అది డాట్ టెక్స్ట్ అనేది. సో ఇక్కడ ఏంటి యాక్షన్ అనేది ఏంటి అని అంటే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం అది క్లిక్ చేసినప్పుడు అలర్ట్ మెసేజ్ క్లిక్ చేసినప్పుడు ఓకే అనేసి చూపిస్తుంది. సో చూడండి అలర్ట్ మెసేజ్ ఓకే. సో ఇప్పుడు ఇన్ కేసు నేను ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తున్నాను కోడింగ్ ట్రిక్స్ అని. సో చూడండి కోడింగ్ ట్రిక్స్ అని ఇస్తే ఏమొస్తుందో అలర్ట్ మెసేజ్ కోడింగ్ ట్రిక్స్ ఓకే. నేను ఇక్కడ కోడింగ్ ట్రిక్స్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది మనకి తీసుకుంటుంది, వాల్యూ అనేది రిట్రైవ్ చేస్తుంది అక్కడి నుంచి, అందుకోసం అని ఇస్తుంది. సో అక్కడ టెక్స్ట్ అనేది మనకు అది క్లిక్ అయినప్పుడు ఏంటి యాక్షన్ అని అంటే ఓకే అని చెప్పమని, దాని తర్వాత ఓకే అని చేయమని అంటున్నాను. నావిగేటర్ డాట్ ఆఫ్ కంటెక్స్ట్ డాట్ పాప్ అయిపోతుంది వాల్యూ. సో ఈ విధంగా మనము వాల్యూని రిట్రైవ్ చేస్తాం అనమాట. సో ఇదండి టెక్స్ట్ ఫీల్డ్ గురించి. అంటే మనం ఇక్కడ ఏమేమి నేర్చుకున్నాము, టెక్స్ట్ ఫీల్డ్ నుంచి వాల్యూని ఎలా రిట్రైవ్ చేసుకోవాలి అదంతా. సో ఇంకేంటి ఇక్కడ హౌ టు మేక్ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్పాండబుల్. ఒకవేళ మీకు టెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్పాండ్ చేయాలి అని అంటే ఈ విధంగా చేయాలి. So sometimes we want to expand a text field means it can have more than one line. Flutter can do this very easily by using the attribute max lines. Max lines of 4 అంటే సో అక్కడ 4 lines కి చేస్తుంది టెక్స్ట్ ఫీల్డ్ అనేది. సో సైజ్ని కంట్రోల్ చేయాలి అని అంటే మ్యాక్స్ లెంత్ అనేది ఇచ్చేస్తాం అనమాట. సో ఇది లైన్స్, ఇది లెంత్. సో ఈ విధంగా సైజ్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. హౌ టు అబ్స్క్యూర్ టెక్స్ట్ ఫీల్డ్ వాల్యూ. టెక్స్ట్ ఫీల్డ్ వాల్యూని ఎలా అబ్స్క్యూర్ చేయాలంటే, అబ్స్క్యూర్ అంటే ఏంటి అని అంటే టు మేక్ ద ఫీల్డ్ నాట్ రీడబుల్ ఆర్ నాట్ అండర్స్టాండబుల్ ఈజీలీ. సో నీకు రీడబుల్ కానీ అండర్స్టాండబుల్ కానీ ఈజీగా రాకుండా ఉండడానికి అబ్స్క్యూర్ అని అంటాం. సో ద అబ్స్క్యూర్ టెక్స్ట్ కెనాట్ విజిబుల్ క్లియర్, అది క్లియర్గా విజిబుల్ కాదు. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ విత్ ఏ టెక్స్ట్ ఫీల్డ్ దట్ కంటైన్స్ అ పాస్వర్డ్. పాస్వర్డ్ ఉన్నప్పుడు మనం అన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయలేము కదండి. సో అందుకోసం అబ్స్క్యూర్ టెక్స్ట్ అనేది ట్రూ పెట్టినాం అనుకోండి, అప్పుడు విజిబుల్ అవ్వదు. We make the value in a text field obscure by setting the obscure text to true. ఈ విధంగా. సో పాస్వర్డ్ వచ్చినప్పుడు మన టెక్స్ట్ ఫీల్డ్ అనేది అబ్స్క్యూర్ టెక్స్ట్ ట్రూ అని పెడితే మనకి పాస్వర్డ్ అనేది కనిపించదు. సో ఇదండి టెక్స్ట్ ఫీల్డ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం బటన్స్ గురించి చూద్దాం క్లియర్గా. సో టెక్స్ట్ ఫీల్డ్ గురించి తెలుసుకున్నారు కదండి. That's all for this video. I hope you enjoyed this video. Please like, share and comment. Thank you.